కూటమి ప్రభుత్వ పాలనలో టమాటా రైతులకు కష్టకాలం కొనసాగుతోంది. ఒకప్పుడు బంగారంలా వెలిగిన టమాటా ఇప్పుడు రైతుకు నష్టాల బాట పట్టిస్తోంది. మార్కెట్లలో ధరలు భారీగా పతనమై రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తికొండ, పలమనేరు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కిలో టమాటా కేవలం రూపాయి నుంచి ₹3 మాత్రమే చెల్లిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి నాణ్యతను బట్టి కిలో టమాటా ₹30 నుంచి ₹60 పలుకుతోంది. టమాటా సాస్ ధర కిలో ₹120 పైమాటే. కానీ వాటిని పండించే రైతులకు కిలోకి రూపాయి నుంచి ₹3 మాత్రమే దక్కుతోంది. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా మిగలటం లేదు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ఏపీలో 1,55,000 ఎకరాల్లో టమాటా సాగవుతోంది. అత్యధికంగా చిత్తూరులో 85,000, అనంతపురంలో 48,000, కర్నూలులో 8,000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో 17,000 ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు. చిత్తూరు జిల్లా ప్యాపిలి మార్కెట్లో కిలోకు సగటున ₹1.4 నుంచి ₹3 దక్కుతుంటే ఉరవకొండ మార్కెట్లో కిలో ₹2 నుంచి ₹3 మించి లభించడం లేదు. పలమనేరు మార్కెట్లో కిలోకి ₹3 నుంచి ₹7, మదనపల్లి మార్కెట్లో కిలోకి ₹7 వరకు దక్కుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ ధరతో పోలిస్తే రైతులకు 10వ వంతు కూడా దక్కటం లేదు. గత ఏడాది కూడా ఇదే రీతిలో కిలో రూపాయికి కూడా కొనేవారు లేక టమాటా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అప్పట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలో ₹8 చొప్పున కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తామని ప్రకటించి చేతులెత్తేసింది. ఇదిగో కొంటాం అదిగో కొంటామని కాలయాపన చేసింది. చివరకు ఎప్పుడు కొంటారని రైతులు నిలదీస్తే నో ప్రాఫిట్ నో లాస్ పద్ధతిన రైతుల నుంచి కొనుగోలు చేస్తామే తప్ప కిలోకి ₹8 కొనేందుకు డబ్బులు లేవని మార్కెటింగ్ శాఖ చేతులెత్తేసింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం టమాటా రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది. డిమాండ్కు తగిన సరఫరా లేక మార్కెట్లో ధరలు చుక్కలు నంటుతున్నప్పుడు కూడా ఇదే రీతిలో మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి గరిష్టంగా కిలో ₹107 కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కిలో ₹50కే సరఫరా చేసింది. గడిచిన 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో ₹18 కోట్ల ఖర్చు చేసి రైతుల నుంచి 8,459.56 టన్నుల టమాటాను మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలిచింది.